కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. మేము ఈ రాజకీయాల్లో చాలా క్షేత్రస్థాయి నుంచి శ్రమ పడుతూ ఇక్కడ దాకా వచ్చినాం. ఆదర్శంగా ఉన్నాం. ఎటువంటి ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా విద్యార్థి దశ నుంచి వారు ఎన్ఎస్సీ యువజన కాంగ్రెస్గా, మేము ఎన్ఎస్సీ యువజన కాంగ్రెస్గా శ్రమపడి మా జీవితము మేము పెరిగినటువంటి పెరుగుదల మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు. మొత్తం కొనుగోలుకు సంబంధించిన అన్ని శాఖల టోటల్ అమౌంట్ కూడా 2000 కోట్లు కాదు అన్నప్పుడు 2000 కోట్ల అవినీతి జరిగింది అంటే దానికి అర్థాన్ని ఒక్కసారి మీరు గమనించాలి, వివరణ అడగాలి. పూర్తిగా ఆయన ఏం చెప్పగానే అది మాట్లాడితే దానికి సంబంధించినటువంటి కొంత విచారణ అంటే దాని వివరణాత్మకంగా టోటల్ 4 డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ఎంత జరుగుతుంది, దాని ఆయన 2000 కోట్లు అంటే పారదర్శకంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఇచ్చి ఒక జిల్లాల కందిపప్పు 30 రూపాయలు ఒక జిల్లాలో 80 రూపాయలు అవుతుంది. ఇట్లా రకరకాల తేడాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరప్షన్ జరిగింది అనే ఆలోచనతోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ క్వాలిఫైడ్ క్వాలిటీ మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. మా అనుమతి మంత్రుల శాఖల అనుమతితోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఇలా దాని మీద ఆరోపణ చేస్తా ఉన్నాం. మీరు ఇట్లా మాట్లాడితే మీకున్న గౌరవము, మీకుండబడేటువంటి ఆలోచన విధానం ప్రజలకు తెలుస్తుంది. దయచేసి మాట్లాడే ముందు అందులో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నేను, ఒక దళిత వర్గాలకు సంబంధించిన వారు, ఒక మైనారిటీ, మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్డా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారిని కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం. మేము మాట్లాడుతున్నాం. ఎడ్యోనికి దేనిదైనా లోకం అన్నట్టు అరే మేము ఓడద్దంటాను. 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తుంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు. చాలా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా సపోర్ట్ చేస్తలేరంటారు. నిజంగా మేము మళ్ళీ కోరుతున్నాం, బండి సంజయ్ గారు అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి. విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి రాజకీయం చేయడం తప్ప ఇంకొక అంశమే మీకు లేదనే మాట మనం చెప్తాం.